ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక పవర్‌కి సంబంధించినటువంటి ఒక కమిషన్ ఉంది. దాన్ని ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్తూ ఉంటాం. సో, ఈ కమిషన్ ఏం చేసింది అంటే ఒక డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ఏంటి అంటే భూటాన్ అనేటువంటి ఒక దేశంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందో, ఆ ఉత్పత్తిని అయినటువంటి విద్యుత్‌ని కొనుగోలు చేయడానికి డెసిషన్ తీసుకుంది. సో, అలా ఇది న్యూస్‌లో ఉంది. సో, దాదాపుగా భూటాన్ దేశంలో దాదాపుగా 600 అంటే లైక్ ఐ కెన్ సే ఇట్ యాజ్ దాదాపుగా ఒక 600 మెగావాట్స్ మేర విద్యుత్ కనుక ఉత్పత్తి అవుతూ ఉంటే, సో దానిలో 511 మెగావాట్స్ ఆఫ్ హైడ్రో పవర్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొనుగోలు చేయబోతూ ఉంది. దీనికి సంబంధించి అగ్రిమెంట్ 27 మే 2026లో చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనమాట. ఓకేనా. సో అంటే యూపీ రాష్ట్రము భూటాన్ అనేటువంటి దేశం నుంచి విద్యుత్ని కొనుగోలు చేస్తూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ భూటాన్ అనేటువంటి దేశంలో ఏ పవర్ ప్లాంట్ నుంచి జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే దాని పేరే కరలుచ్చు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని అంటాం. సో కర్లుచ్చు హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో అక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో దానిని భారత ప్రభుత్వము కొనుగోలు చేస్తూ ఉంది.